హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పావని. ఈరోజు మనం హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది ఎలా అప్లికేషన్ చేయాలో చూద్దామండి. ఇది రెడ్ హెన్నా అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన హెన్నా ప్రిపరేషన్లో భాగంగా ఇది టీ డికాషన్ అండి. టీ పొడితో డికాషన్ రెడీ చేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. క్వాంటిటీ అనేది హెన్నా పౌడర్ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చే ఇంగ్రీడియంట్స్ లెమను, ఎగ్ వైట్ వేసుకోవాలండి. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్. తర్వాత కర్డ్ అండి. కర్డ్ కూడా వేసుకుంటే జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా అవుతుంది. వీటితో పాటు అడిషనల్గా బీట్రూట్ జ్యూస్తో కూడా కలుపుకోవచ్చు. అది చేస్తే ఇంకా రెడ్ షేడ్ షైన్ లుక్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. హెన్నా ఎందుకు ఉపయోగిస్తారంటే మెయిన్ గ్రే హెయిర్ కవర్ చేసుకోవడానికి హెన్నా ఉపయోగించుకోవచ్చండి. ఏదైతే గ్రే హెయిర్ ఉందో అది రెడ్ కలర్లోకి వస్తుంది, బ్లాక్ ఉన్న హెయిర్ బ్లాక్గానే ఉంటుంది. షైన్ అండ్ స్మూత్గా మాత్రం మారుతుందన్నమాట హెయిర్ అనేది. హెన్నా అనేది మంత్కి ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నంత థిక్గా మనం కలిపేటప్పుడు అంత థిక్గా కలుపుకోవాలి. అది కొంతసేపు రెస్ట్ ఇస్తాం. తర్వాత ఒక 6 అవర్స్ 5 అవర్స్ రెస్ట్ ఇస్తాం కదా. ఆ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం అప్లై చేసుకునే ముందు మనకి కన్సిస్టెన్సీ చేతికి ఎంత పలచగా కావాలనేది అప్పుడు కలుపుకోవచ్చు. ముందైతే మాత్రం అంత థిక్గానే కలుపుకోవాలి. దీన్ని గ్లాస్లో కానీ సెరామిక్ దాంట్లో కానీ కలుపుకుంటే బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ విధానం అనేది చాలా ఇంపార్టెంటు. సొంతగా పెట్టుకునే దానికన్నా ప్రొఫెషనల్గా అప్లికేషన్ విధానం చేస్తే ఎక్కడ కూడా గ్రే హెయిర్ మిగలకుండా అంతా కవర్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించేది లాంగ్ హెయిర్ అండి, చాలా లాంగ్ హెయిర్ హెన్నా అప్లికేషను. ఈ విధానం వచ్చేసి ప్రొఫెషనల్ అండి. కాకపోతే నేను గ్లౌజ్ యూస్ చేయలేదు. ఆ టైంలో నాకు గ్లౌజ్ అందుబాటులో లేదు. పర్వాలేదని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. కాకపోతే బ్యూటీషియన్స్ ఎవరైనా కానీ పార్లర్లో కానీ గ్లౌజెస్ అయితే కంపల్సరీ యూస్ చేస్తారు. నేను హ్యాండ్తోనే పెట్టేశాను అనమాట. కొంచెం అర్జెంట్ పని ఉండి కొద్దిగా ఫాస్ట్గా పెట్టాల్సి వచ్చింది. అందుబాటులో గ్లౌజ్ లేదని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. అలాగా ఒక మిడిల్ పార్టీషన్ తీసుకొని మిడిల్ పార్టీషన్లో చుట్టూరు హెన్నా అప్లికేషన్ చేసి దాన్ని ఏదైతే మిడిల్ పార్టీషన్ మనం తీసుకుంటామో దానికి నాట్ వేయాల్సి ఉంటుంది. లోపలగా ఫస్ట్ టైం మనం వేసే నాట్ మాత్రం కొంచెం ఊడిపోకుండా వేయాలన్నమాట. టైట్ చేయాలి. మరీ గట్టి బిగించి వేయాల్సిన అవసరం లేదు. హెయిర్ హోల్డ్ అవ్వడానికి వేయాల్సి ఉంటుందన్నమాట. ఇది లాంగ్ హెయిర్, థిక్ హెయిర్ కాబట్టి కొంచెం సపోర్ట్ ఉండాలని నేను కొంచెం గట్టిగానే వేసాను నాటు. అది థిన్ హెయిర్ అయి ఉండి షార్ట్ హెయిర్ అయితే అంత గట్టిగా నాట్ వేయ అవసరం లేదు, ఊడిపోదు. మనం ఎలాగో హెన్నా అనేది వెట్గా ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది. ఒక్కొక్క సెక్షన్ ఇంకొక సెక్షన్కి ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే సెక్షన్ వైజ్గా నేను తీసుకుంటున్నాను. ఏదైతే మనం మిడిల్లో నాట్ వేసామో దాని చుట్టూరు సెక్షన్ వైజ్గా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటూ హెన్నా అప్లికేషన్ చేయాలి ఉంటుంది. మనం సెక్షన్ తీసుకున్న దగ్గర పైన కింద వైపు కూడా హెన్నా అప్లై చేసి ప్రాపర్గా అంటుతుందో లేదో చూసుకోవాలి. హ్యాండ్తో కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది, కానీ బ్రష్తో వేయాలంటే మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఆ బ్రష్తో వేస్తేనే ప్రొఫెషనల్ లుక్ వస్తుంది చూడడానికి. ఈ హ్యాండ్తో వేస్తే ఏమవుతుందంటే హ్యాండ్స్కి అంటేస్తుంది, పండుతుంది, పోతుంది, కానీ కొంచెం 2-3-4 డేస్ వరకు అలా ఉండిపోతుంది అనమాట. చూడడానికి కూడా అంత లుక్ బాగుండదు చేతులు. అందుకని బ్రష్ యూజ్ చేయండి మీరు చేయాలనుకున్నప్పుడు. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇంట్లో కూడా చాలామంది సొంతగా పెట్టుకుంటారు, కానీ వాళ్ళకి పెట్టుకోవడానికి అవ్వదండి. హెన్నా విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కవర్ చేయాలి కాబట్టి ప్రొఫెషనల్గా ఇలా నాటు పద్ధతిలో అప్లికేషన్ చేస్తేనే హెయిర్ అంతా కవర్ అవుతుంది. చూసారు కదా, నేను ఫుల్ హెయిర్ అంతా పెట్టేశాను. ఇది చాలా లాంగ్ హెయిర్ అండి. టైం కూడా నాకు ఎక్కువే పట్టింది. ఓకే ఫ్రెండ్స్, హెన్నా కలిపే విధానం, అప్లికేషన్ విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే లైటింగ్ కూడా తక్కువ ఉంది వీడియో, అందుకని కొంచెం తొందరగా అయిపోయేలాగా చెప్పాను. ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనుకుంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.